పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హెరిమోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నవ్విన నాపసేనే పండిద్ది అని పూర్వం పెద్దలు అంటూ ఉండేవారు. అంటే నవ్విన నాపసేనే పండిద్ది అని అంటూ ఉండేవారు. నాపసేరు అంటే మీ అందరూ తెలిసిన విషయమే, కొంతమంది తెలియదేమో. నాపసేరు అంటే ఎండిపోయిన పొలం. దాన్ని చూసి అంటున్నారు, ఇంకేం పండిద్ది ఈ పొలం, ఇది పండిద్దా అని ఎగతాళిగా నవ్వుకుంటూ ఉండేవారు. అయితే కొన్ని కోసేసిన తర్వాత మొదలు ఉంటే చూశారండి, దాని నుండి మరలా అంతకుముందు పండిన దానికంటే అద్భుతంగా చక్కనిగా ఆ పొలము మంచి పచ్చికతో అద్భుతమైన మన పంట పండిందంట. అయ్యో, ఈ పొలం ఎండిపోయింది అనుకున్నామే, కానీ ఈ పొలం ఎంత అద్భుతంగా పండింది ఏంటని నవ్విన వారందరూ కూడా నోటి మీద వేలేసుకున్నారంట. అందుకే వచ్చిన దానికి నవ్విన నాపసేనే పండిద్ది అంటారు. నీ విషయంలో కానీ, భక్తుల విషయంలో కానీ, ఎవరైనా సరే నీ గురించి ఎగతాళిగా మాట్లాడి, వీళ్ళు బ్రతుకు ఇంతే, వీడు ఎప్పుడు పైకి వస్తాడు, వీళ్ళ పిల్ల వివాహం అయిద్దా, పెళ్ళి అయిద్దా, మా పెళ్ళి అయితే మనం చూద్దాం, ఆడికి ఉద్యోగం వస్తుందా, వాళ్ళ భర్త ఆ బతుకు మారిద్దా అని నేను చూసిన వారు, నీ బిడ్డలను చూసిన వారు అనేక రీతులుగా ఎగతాళి చేయవచ్చు. కానీ ఆ ఎగతాళిని, ఆ హేళనని అది యేసయ్య ఆశీర్వాదకరంగా మారుస్తారని ఈరోజు మీతో తెలియజేయటం అవుతుంది. ఇలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒక దేవుని భక్తురాలి విషయంలో చెప్పిన మాట ఇదే. ఆదికాండము 18వ అధ్యాయం మనం చూస్తాం. ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనం, 21వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఒక అద్భుతమైన నవ్వు చూడండి. శారా ఒక మాట అంటుంది, నా విషయమై 6వ వచనం చూసినట్లయితే 21వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వెదురు అనేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ శారా అబ్రహాము భార్య అంటుంది, నా విషయమై దేవుడు, నా విషయమై వినిన వారెల్లా నవ్వెదురు అంటుంది. ఇప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. అయితే అంతకుముందు ఆమె జీవితంలో హేళన జరిగింది. ఈరోజు నన్ను చూసిన వారెల్లా నవ్వెదురు అన్న మాటను చూసారా? నేను ఒక 4 నవ్వుల గురించి చెప్తాను, వినండి. నవ్వు మొదటగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాను. ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకటి అవిశ్వాసపు నవ్వు. అవిశ్వాసపు నవ్వు. శారా అంటుంది, శారా, నీకు మరుసటి ఏట ఒక కుమారుని నీ కౌగిట్లో ఉంటాడంటే ఆమె లోపల గుడారంలో ఉండి పక్కున నవ్వుతుంది. అప్పుడు యెహోవా దేవుడు అంటాడు, నువ్వు నవ్వనేలా శారా అంటే, నేను నవ్వలేదు అంటుంది. అంటే అవిశ్వాసం నవ్వు. నా శరీరం ఉడిగిపోయింది కదా, నేను మృతతుల్యమైపోయిన నా శరీరం కదా, నాకు పిల్లలు కలగటం సుఖము కలుగునా అన్నట్టుగా ఆమె నవ్వింది. రెండవ నవ్వు ఆదికాండం 17వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే ఎగతాళి నవ్వు.
ఇక్కడ అదే దేవుడు అబ్రహాంతో చెప్తాడు, అబ్రహామా, నీవు నీ సంతానమును ఇసుక రేణువు వలె నేను దీవిస్తాను, నీకు కుమారుడు పుడతాడు అంటే అబ్రహాము సాగిలపడి నవ్వుతాడు. ఎగతాళి నవ్వు. ఊరుకండి ప్రభా, 100 సంవత్సరాల ముసలివాడిని నాకు పిల్లలు కావటం ఏంటి అని ఒక హేళన ఎగతాళిగా తనతో నవ్వుకుంటూ ఉంటాడు. నిజమే, అబ్రహాం నవ్వినట్టు కానీ నీ విషయంలో కూడా అనేక మంది నవ్వుతూ ఉంటారు, హేళన చేస్తే ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు. వీడు కలెక్టర్ అవుతాడంట, వాడి కూతురు డాక్టర్ అయిద్దంట, వీడంట అద్భుతమైన ఇల్లు కట్టుకుంటాడంట, అబ్బో వీళ్ళ అమ్మాయికి గొప్ప సంబంధం వస్తుందంట. అంటే మన పొరుగింటి వాళ్ళు, నీ ఎదురింటి వాళ్ళు కావచ్చు, నీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, హేళన ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు. ఎగతాళి నవ్వు. మూడోది ఏంటంటే విమర్శాత్మకమైన నవ్వు. విమర్శాత్మకమైన నవ్వు చూడండి, 21 అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, ఇస్సాకుని కన్న తర్వాత అబ్రహాము గొప్ప విందు చేస్తాడు. గొప్ప విందు చేస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. ఏం జరిగిందంటే, అప్పుడు 9వ వచనం, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తులన్న హాగరు కనిన కుమారుడు పరిహసించుట చారా చూసి పరిహసించుట. ఇస్మాయేలు ఏం చేసి తెలుసండి, పరిహసిస్తున్నాడు. ఈ ముసలిదానికి కొడుకు పుచ్చాడని పరిహసిస్తున్నాడు, అపహాసం చేస్తూ ఉన్నాడు. నిజమే, నీ జీవితంలో కూడా పిల్లరా అనేక మంది పరిహాసాలు ఆడుతూ ఉంటారు, పరిహాసాలు జాడుతూ ఉంటారు. నీ పరిస్థితులను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న అప్పులను బట్టి, నీ భర్త ఒక సరైన స్థితిలో లేదని బట్టి, నీ కుమారుడు అతడు నీ మాట వినకుండా లోకాసం తీస్తున్నప్పుడు వీళ్ళు కొడుక తిన భర్త అని, దీని బ్రతుకెప్పుడు మారింది అని పరిహాసం చేస్తూ ఉంటారు. ఈరోజు నాకు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు నీ జీవితంలో కూడా ఆ పరిహాసకు నవ్వు వింటున్నారా? ఒకటి అవిశ్వాసపు నవ్వు, 2 ఆయన ఎగతాళి నవ్వు, 3 విమర్శాత్మకమైన నవ్వు, 4 జాగ్రత్త చూడండి, 21 అధ్యాయం 6వ వచనం, సంతోషకరమైన నవ్వు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ శారాకి కుమారుని దేవుడు దయచేస్తారు కదా. అప్పుడు శారా అంటది, దేవుడు నాకు నవ్వు కలుగు చేసను. 6వ వచనం చూస్తాం. 100 ఏళ్ల వయసులో పుట్టిన శారా అంట, దేవుడు నాకు నవ్వు కలుగు చేసను అంట. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం అన్న ప్రియమైన బేడిపెట్లారా, నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, శారా దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటున్నాడు. మనం చూస్తాం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, శారా, నీ దేవుడైన యెహోవాకి అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా అంటాడు. నీవెందుకు అవిశ్వాసంగా ఉన్నావు? జ్ఞాపకం చేసుకోండి, అవిశ్వాసాలు ఉంది. అయితే ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ శారా జీవితంలో నవ్వుని దేవుడు ఎలా కలిగజేశాడంటే మనం చూస్తాం. ఒకప్పుడు శారా అవిశ్వాసాలుగా ఉంది. ఒకప్పుడు అబ్రహాము కూడా ఎగతాళిగా, అంటే నాకు కలుగుతాడన్నట్టుగా ఎగతాళిగా దేవుడి మాటను తీసుకున్నాడు అబ్రహాం. ఈ హాగరు కొడుకు విమర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ చేతుల్లో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా, దేవుడి మాటను ఎప్పుడు కూడా ఎగతాళిగా తీసుకోకు. దేవుడి మాటను ఎప్పుడు కూడా అవిశ్వాసంగా నమ్మకు. దేవుడి మాటను బట్టి విమర్శించే వాళ్ళు ఉంటారు, భయపడకు. ఒకరోజు నీ జీవితంలో సంతోషకరమైన నవ్వును పుట్టిస్తాడు. ఇంకో రకంగా చెప్పాల్స్తే యోబు గ్రంథం 8వ అధ్యాయం 22లో చెప్తాడు, దేవుడు నాకు నోటి నిండా
నవ్వు కలుగు చేశాను అంటాడు. చెప్పిన కదా, నవ్విన నాపిసేనే పండింది. అప్పుడు శారా ఎలాగ తన జీవితంలో ఇలా నవ్వును సంపాదించుకుందో తెలుసా? వినండి. ఏప్రిల్ రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, జీవము కలిగిన దేవుడు శారాతో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. శారా విశ్వాసమును బట్టి, దేని బట్టి అండి? శారా విశ్వాసమును బట్టి దేవుడైన యెహోవాను నమ్మింది. దేవుడైన యెహోవాని నమ్మింది. ఎవరో? శారా. ఆమె విశ్వాసం బట్టి జీవము కలిగిన దేవుని నమ్మినట్లుగా మనం చూస్తాం. చూడండి 11వ అధ్యాయం ఒక అద్భుతమైన మాటని మీకు చూపిస్తాను. 11వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. విశ్వాసం బట్టి శారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకోండి కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందు లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, చూసారా? మీరు వాక్యం వింటున్నారు కదా, ఒకరోజు జ్ఞాపకం చేసుకోండి. శారా జీవితంలో ఏం జరిగిందంటే, ఏప్రిల్ రాసిన పత్రికలో మనం చూస్తాం 11లో, విశ్వాసం బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. మృతతుల్యుడైన యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వల్లే అగునట్లుగా మరి లెక్కింపు కానీ ఇసుక వలెను సంతానము కలిగెను. దేవుని స్తోత్రం. ఒక మాట జ్ఞాపకం చేసుకుని పిల్లరా, ఒకప్పుడు శారా లోక సంబంధమైన రాలుగా ఉంది. అంటే దేవుడి మాట వినకుండా లోక సంబంధమైన రాలుగా ఉంది. ఎందుకంటే అబ్రహాముని రాంగ్ గైడెన్స్లో నడిపించింది. దేవుడి మాట విధే చూపించకుండా ఇదిగో శరీర సంబంధంగా ఆలోచించింది. ఒకటి లోకానుసారమైన మనసు, 2 శరీరానుసారమైన మనసు. అబ్రహాముని రాంగ్ గైడెన్స్ నడిపించింది. ఇదిగో హాగరుతో నువ్వు పోతే నాకు పిల్లోని ఇస్తాడు, నా వయసు ఉడిగిపోయింది కదని ఒక అవిశ్వాసంతో ఉంది. అయితే శారా తర్వాత ఏం చేసిందంటే, శారా అంట ఎప్పుడైతే దేవుడు వచ్చి, శారా నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నా మాట నీకు ఎగతాళిగా ఉందా? నీ దేవుడైన యెహోవాకి అసాధ్యమని ఏదైనా కలదా? నీ దేవుడైన యెహోవాకి అసాధ్యమని ఏదైనా కలదా అని దేవుడు శారాని గద్దించినప్పుడు, శారాతో మాట్లాడినప్పుడంట, ఆ తర్వాత శారదంట దేవుడి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ప్రభా నన్ను క్షమించు నాయన, నీ మాట నేను అవిశ్వాసాలుగా తీసుకున్నాను ప్రభా, నీ మాట నేను లెక్కలేనితనంగా తీసుకున్నాను ప్రభా, నన్ను క్షమించు. అబద్ధం కూడా ఆడాను ప్రభా, ఇదిగో ఐగుప్తు వెళ్ళి అబద్ధం కూడా ఆడాను నాయన. హాగర్ని నా భర్త దగ్గరకు పంపించాను, నేను అబద్ధం ఆడాను, నా సొంత నిర్ణయం తీసుకున్నాను, నేను నా భర్తని ఒక తప్పుడు మార్గంలో నన్ను నడిపించాను ప్రభా అని హాగర్ అంట. ఇది గుర్తొచ్చినప్పుడు అల్లా కూడా దేవుడి దగ్గర ఏడ్చి పశ్చాత్తాపడేదంట. ఆమె కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు అల్లా కూడా దేవుడు ఆమెకు నూతన బలాన్ని ఇచ్చేవాడంట, నూతన శక్తిని ధరింపచేసేవాడంట. మృతతులిపోయిన శరీరానికంట నూతన బలం, నూతన శక్తిని ఇచ్చి ఆమె ఏడుస్తూ ఉండగా దేవుడు ఆమె శరీరాన్ని అంట 90 సంవత్సరాల శారాని 19 సంవత్సరాల వయసు పిల్లలాగా ఆమె గర్భాన్ని దేవుడు నూతన పరిచాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. అదేనండి, అట్లుగా దేవుడు ఆ బలాన్ని ఆ శారాకు అనుగ్రహించాడు. అయితే ఆ అసాధ్యమైన దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ అద్భుతమైన కుమారుణ్ణి శారాకి దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం. ఈరోజు అదే శారా జీవితంలో జరిగింది. ఇదే ఆ దేవుడు శారా గుండెల్లోకి ప్రవేశించి ఆమెనున్న అవిశ్వాసాన్ని తీసివేసి ఆమెని విశ్వాసములో బలపరిచాడు. ఆమె నూతన బలాన్ని పొందుకుంది. ఆ దేవుడు ఆ బలం ద్వారా చక్కని వాగ్దాన పుత్రుని దేవుడు
దయచేసారు. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు శారా ఎలాగ మారిపోయిందంటే ఇప్పుడు శారా ఎలా మారిపోయింది? ఒక గ్రేట్ తల్లిగా మారిపోయింది శారా. ఒక విశ్వాస అందరికీ శారా ఒక తల్లిగా, అనేక జనములకు తల్లిగా మారిపోయింది దేవుడు. అవిశ్వాసమైన తల్లి అనేక జనములకు గొప్ప తల్లిగా మారిపోయింది. కారణం ఏంటంటే శారాలో ఉన్న అవిశ్వాసాన్ని దేవుడు తీసివేశాడు. ఇప్పుడు హెబ్రీయుల రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, శారాని దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీ జీవితంలో కూడా సంతోషకరమైన నవ్వుని దేవుడు కలుగు చేస్తాడు. అదే ఎండిపోయిన తన మృతతుల్యమైపోయిన తన శరీరాన్ని దేవుడు బలమైనటువంటి శరీరంగా మార్చేసాడండి. నీ జీవితంలో కూడా పిల్లరా, ఎవరికైతే గర్భఫలం లేదో, గర్భఫలం లేని స్థితిలో ఎవరైతే ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈ రోజున సంతానం లేమి కోసం ప్రార్థిస్తున్నామేమో, దేవుడు నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు. నీకు సంతానాన్ని దేవుడు కలుగు చేస్తాడు. నీ నవ్వుని ఆనందంగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. తెలుసు స్తోత్రం. అందుకని అవిశ్వాసురాల్ని విశ్వాసురాలైన తల్లిగా మార్చాడు. అబ్రహాముని గద్దించిన, అబ్రహామా నా మాట అంటే ఎగతాళిగా ఉందా నీకు అన్నప్పుడు, అబ్రహాము ప్రభా నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడివయ్యని తన జీవితాన్ని, తన సొంత శక్తిని, తన సొంత నడిపింపుని, తన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా సర్వశక్తులైన దేవుడి మీద ఆధారపడ్డాడు. అప్పుడు అబ్రహాముకి బలమైన దేవుడు దయచేశాడు. 100 సంవత్సరాల వాడికి అద్భుతమైన వాగ్దాన పుత్రుని దేవుడు ఇచ్చాడు. దీని స్తోత్రం. అదిగో విమర్శించేవాడు, ఈ రోజున విమర్శించేవాడు అరణ్య పాలైపోయాడండి. విమర్శించేవారు ఈ రోజున నీ జీవితంలో విమర్శించే వాళ్ళ ముందే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈ రోజున శారా అంటుంది, నన్ను చూసిన వారందరూ కూడా యెహోవా నా నోటి నిండా నవ్వు కలుగు చేశాడు. ఈరోజు శారా ఒక ఇందు చేసుకుంటుంది. శారా జీవితంలో నవ్వు కలుగు చేశాడు. చెప్పమంటారా? అబ్రహాము ఎగతాళి చేస్తే అబ్రహాము సంతతిని ఆకాశం నక్షత్రం వల్ల దేవుడు ఆశ్రయించాడు. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనలు నిలబడ్డాడు. ఈరోజు నువ్వు కూడా ఒకటి అవిశ్వాసాన్ని తీసే విశ్వాసంతో ఉండు. దేవుని నిబంధన ప్రకారం నిబంధనలో బ్రతుకు. విమర్శించే వాళ్ళ వైపు చూడకుండా నువ్వు ప్రభు కొరకు విశ్వాసంతో నమ్ము, సందేహాన్ని తీసివేసి విశ్వాసంతో ఉండు. నీ జీవితాన్ని దేవుడు సంతోషకరమైన నవ్వుని దేవుడు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజున సంతోషకరమైన నవ్వుని కలుగు చేశాడు. ఆమె నిన్ను వారందరూ నవ్వేది. నీ బిడ్డల వివాహం విషయంలో సంతోషకరమైన నవ్వుని కలుగు చేస్తాడు. నీ బిడ్డల ఉద్యోగం విషయంలో సంతోషకరమైన వార్త వినబోతున్నావు. ఈ రోజున నీ కుటుంబ ఆర్థిక విషయాల్లో సమృద్ధిని, సంతోషకరమైన దాన్ని వినబోతున్నావు. ఏ విషయాలు అయితే మనుషులు చూసి నవ్వుతూ ఉన్నారో ఆ విషయాలు నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అందుకని యోబు కూడా అంటాడు, తన జీవితం ఎండిపోయింది, సర్వం కోల్పోతే అంటాడు. ఇదిగో యోబు అంటాడు, దేవుడు అందరూ అన్నారు యోబు పని అయిపోయింది అన్నారు, కానీ దేవుడు అంటాడు, నా మాట విన్న వారందరూ కూడా దేవుడు నాకు నోటి నిండా నవ్వు కలుగు చేశాను. యోబు గ్రంథం 8:22 నా నోటి నిండా నవ్వు కలుగు చేశాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు నీ నోటి నిండా దేవుడి యొక్క నవ్వు కలుగు చేయబోతున్నాడు. ఆ నవ్వు శారాకి శాశ్వతంగా ఉంది. నీ జీవితంలో కూడా శాశ్వతమైన సంతోషాన్ని, శాశ్వతమైన నవ్వుని నీ జీవితంలో కలుగు చేయబోతున్నాడు. అందుకని నవ్విన నాపచేని పండింది అంటారు కదా. ఏ విషయాలు అయితే నేను ఎగతాళి చేస్తున్నారో, ఏ విషయాలు అయితే మనుషులు హేళన చేస్తున్నారో ఆ విషయాలు మనుషుల మధ్యలోనే నీకు నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం నా బిడ్డల ప్రభా, నిజమే అవిశ్వాసం ఉన్న బిడ్డలు తీసేయండి ప్రభా, అవిశ్వాసాన్ని తీసేయండి నాయనా. నీ యందు విశ్వాసం ఉంచి బిడ్డలుగా ఉంచండి. హేళన చేసేవారి మధ్యలో, ఎగతాళి చేసేవారి మధ్యలో ఏ విషయాలు అయితే బిడ్డలు ఏడుస్తున్నారో ఆ ఏడుపుని సంతోషంగా మార్చండి. వారి నోటి నిండా నవ్వు కలుగు చేసి దీపించమని యేసుక్రీస్తు నామములో బిడ్డల వివాహం విషయంలో ప్రార్థిస్తున్నారు. ఒక గొప్ప మంచి సంబంధాలు దయచేయండి. ఉద్యోగ విషయంలో ప్రయత్నం చేస్తున్నారు, అయ్యా మంచి ప్యాకేజ్తో ఉద్యోగం దయచేయండి. గర్భపెళ్లి విషయంలో ప్రార్థన చేస్తున్నారు, అయ్యా పెళ్ళై 15 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ గర్భపాలం ఇచ్చేది నీవే. ఉడికిపోయిన శరీరాన్ని మళ్ళీ నూతన బలం ఇచ్చినట్లుగా సంతానం అభివృద్ధి దయచేయండి.
ప్రభా డాక్టర్లకు అసాధ్యమైంది నీకు సాధ్యం ప్రభా, నీకు స్తోత్రాలు. నాయన అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని మీరు ముట్టి మీరు స్వస్థపరచండి. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ కార్యం వాళ్ళ జీవితం జరిగించి వారి నోటి నిండా నవ్వు కలుగు చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.